మేము కూడా నేర్చుకోవడానికి రెడీ, అలాగే మీరు కూడా ఓపెన్ మైండెడ్గా నేర్చుకుందాము. ఆ మార్పులన్నీ తీసుకొస్తే మన పిల్లల్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఆ ఇంప్రూవ్మెంట్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మనం ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు మనం ఇంప్లిమెంట్ చేస్తే. నాకు మాత్రం మా పేరెంట్స్ మీద చాలా నమ్మకం అండి. ఎందుకనంటే ఇవాళ సాటర్డే, చాలా మందికి హాలిడే, లేట్గా లేవచ్చు అని అనుకోకుండా, లేకపోతే ఆ పని రెడీ, యూఆర్ ఆల్సో రెడీ. లెట్ us glow the lights of the children. Thank you. Mr. Gampa Nageshwar Rao Garu, born on March 21st, 1963 in Hyderabad, is a distinguished motivational coach and life skills trainer with over 35 years of experience. He holds multiple degrees, including an MA, an MPhil in psychology, an MS in counseling and psychotherapy, and an MBA. His expertise encompasses motivational coaching, life skills training, HR training, leadership development, and sales and marketing coaching. Rao's journey from a middle-class family in Hyderabad to becoming one of India's most sought-after motivational trainers showcases his grit and determination. He often draws from his personal struggles to inspire others. He is the founder of the Impact Foundation. The Impact Foundation is one of the most remarkable achievements. Rao's commitment to uplifting underprivileged students has led to life-changing and interventions for countless youths. His organization's motto, "Train the mind to train the life," emphasizes building a strong foundation of self-belief. A legacy of 5,000 plus training sessions. Over 3 decades, Rao has conducted workshops and seminars for leading corporates, educational institutions, and NGOs. His sessions are known for their high energy delivery, humor, and practical life lessons. Thank you for the wonderful opportunity to explore and read the inspiring profile of our esteemed guest. It was truly a privilege to learn more about his remarkable journey. Thank you, sir. Understand Telugu అనిపిస్తుంది నాకు. We are for just base తెలిసిపోతుంది. Please what I will go with majority language Telugu because parents. Then if you don't get anything, please get translate from the teacher later on. And if you see my body language, you'll get everything. Okay. Right. So నేను ఇప్పుడు చెప్పబోయే క్లాస్, చెప్పబోయే సెషన్ అసలు మనకు అవసరం లేదు, కానీ అవసరం ఏర్పడింది. మనమందరం ఎలా పెరిగామో, మన అమ్మ నాన్న ఎలా పెంచారో అసలు గుర్తు చేసుకుంటే ఇప్పుడు పిల్లలు పెంచేది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అప్పుడు అమ్మ నాన్న 4-5, మా ఇంట్లో మా నాన్నగారికి 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు. ఎలా పెంచాడంటే హ్యాపీగా పెంచాడు, ఆనందంగా పెంచాడు. ఇప్పుడు ఒక చిన్న బాబుని పెంచడానికి కష్టపడుతున్నాడు. సో ఏమైపోతుంది అని నా గురించి కొద్దిగా మాట్లాడే ముందు నాకున్న అనుభవం కొద్దిగా షేర్ చేసుకుంటాను. నేను నేర్చుకున్న ఎంఏ సైకాలజీ, ఎంఎస్ కౌన్సిలింగ్ సైకోథెరపీ, ఎంఫిల్ సైకాలజీ నేర్చుకున్న సబ్జెక్ట్ను, తర్వాత నా లైఫ్లో మాట్లాడే సబ్జెక్ట్ను, దాని తర్వాత డాక్టర్ పట్టాభిరామ్ గారు రాసిన బుక్ పేరెంటింగ్ మీద, ఎండమూరి గారు రాసిన బుక్ పేరెంటింగ్ మీద, వేణుభగవాన్ రాసిన బుక్ పేరెంటింగ్ మీద 3 బుక్స్ ప్లస్ నా లైఫ్ ప్లస్ సైకాలజీ ప్లస్ లిటిల్ స్పిరిచువాలిటీ కలిపి ఒక 1 అవర్ నేను మీతో షేర్ చేసుకుంటాను. దాని తర్వాత నా నంబర్ మీతో షేర్ చేసుకుంటాను. వెనెవర్ యూ నీడ్ ఎనీ క్వశ్చన్ అనేది ఇక్కడ టాక్ టు మీ, జస్ట్ నాకు మెసేజ్ పెట్టిన ఫ్రమ్ శిఖరా స్కూల్. ఐ విల్ డెఫినెట్లీ మీతో నేను మాట్లాడతాను. కాకుండా ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతూ ఫోన్ వచ్చింది ఇంపార్టెంట్ నేను చెప్పిన తర్వాత కాల్ చేస్తానని చెప్పాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. దిస్ ఇస్ మై ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఏముంటుంది పిల్లలు అనే దాని నుంచి కొద్దిగా మనం ముందుకెళ్దాము. పిల్లలు ఈ ప్రపంచం మీద చెడ్డ వాళ్ళుగా పుట్టరు. పిల్లలు పుడతారు, చెడ్డ పిల్లలు మంచి పిల్లలు పుట్టారు. చెడ్డవాళ్ళు కాబడతారు. దానికి 90% కారణము, దయచేసి మీరు నన్ను క్షమించాలి, పేరెంట్సే. మిగతా 10% కారణము టీచర్స్. ఏం సార్ అలాగంటారంటే దానికి ఎంత మీకు చెప్తాను. ఎందుకు పేరెంట్స్ అని చెప్తున్నానంటే, ఒకప్పుడు టైం ఉండేదండి పేరెంట్స్కు, ఇప్పుడు టైం లేదండి. కానీ నేను ఈరోజు ఆశ్చర్యపోయినాను. ఈరోజు శనివారం నాడు కొంతమందికి వర్కింగ్ డే ఉన్నా వచ్చి కూర్చున్నారంటే మీరు ఆర్డినరీ పేరెంట్స్ కాదు. 2 చేతుల్లో నమస్కారం పెడుతున్నాడు, మీరు ఎక్స్ట్రాడనరీ పేరెంట్స్. కానీ అప్పట్లో స్టూడెంట్స్ పేరెంట్స్ చూస్తే 20% వచ్చారు. ఇంకా
ఇంకా 20% చాలా బిజీ సారీ చాలా బిజీ వాళ్ళు, చాలా బిజీ మేకింగ్ మనీ ఆర్ ఎనీథింగ్ కూడా వచ్చు సంథింగ్. ఆయన ఎందుకంటే ఫీజు కడుతున్నా వాళ్ళు చూసుకుంటాను వచ్చు. కాదండి, పిల్లల్ని ఎలా పెంచాలి దాని గురించి ఫస్ట్ నేను కొద్దిగా బేసిక్ నుంచి చెప్పుకుంటే నా వాయిస్ మీకు వస్తుందా అండి? వెనకాల వాళ్ళకి వస్తుందా వాయిస్? క్లియర్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని 3 రకాలుగా మనం తీసుకున్నామండి. ఒకటో ఏజు 0 to 5, రెండో ఏజు 6 to 12, మూడో ఏజు 13 to 19. తర్వాత ఏజ్లో పిల్లలు కదా, ఆఫ్టర్ 19 దే నాట్ చిల్డ్రన్, వాళ్ళు పిడుగులు ఇంకా. కాబట్టి ఈ పిల్లలకు మనం ఏం చేయాలి, హౌ టు డూ, దానికి ఒకటి చెప్తానండి. ఫస్ట్ 0 to 5 చాలామంది చేసే పేరెంట్స్ తప్పు చెప్తాను. పిల్లల్ని కొడతారు, తిడతారు, భయపెడతారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఈ మాట మాట్లాడుతుంటే ఏమన్నా తెలుసా, మీరెన్నయ్య మాట్లాడతారు సార్, వాడు ఇంటాడా మీరేదో అంటారు. కానీ ఆ వయసులో ఒకప్పుడు మీరు పెరిగారు, నేను పెరిగాను 0 to 5. నేను మీ అందరినీ క్వశ్చన్ అడుగుతున్నాము, ఏమైనా గుర్తుందా? 0 to 5 నాతో కొద్దిగా ఇంటరాక్ట్ కండి దయచేసి. 0 to 5 మీకు ఏమైనా గుర్తుందా? ఈక్వల్ టు గాడ్. 0 to 5 ఈజ్ ఈక్వల్ టు గాడ్. గాడ్ అంటే మీరు భయపడకండి, ఈక్వల్ టు కింగ్. కింగ్ అంటే భయపడకండి, ఈక్వల్ టు సీఎం. ఆయన హైడ్రా అంటాడు, నెక్స్ట్ ఇంకెవరంటే ఆయన ఇష్టం. ఈక్వల్ టు పిఎం. ఉంటుండే 8 o'clock వచ్చి రేపటి నుంచి 500, 1000 రూపాయలు నడవాలంటాడు, ఆయన ఇష్టం. ఈక్వల్ టు పిఎం, ఈక్వల్ టు సీఎం అంటే పవర్ ఉన్నదో చెప్తున్నానండి, నాట్ ఎమ్మెల్యేస్, వాళ్ళకి పవర్ కాదు. ఓకే, సో ఈక్వల్ టు కింగ్, ఈక్వల్ టు గాడ్ అండి. వాళ్ళు ఇష్టం చేస్తూ ఉంటారండి. 1 or 2 years అయితే, ఫస్ట్ 2 years వరకు అయితే వాళ్ళకి ఏంటి తెలియదు, మనకి మనమే చూస్తాము. అప్ టు 2.5 years, 3 years వరకు మనమే పార్టీ కడగడం, అన్ని మనం చేయడము, అన్ని పని మనమే చేస్తూ ఉంటాము. జస్ట్ 3 దాటిన తర్వాత కొద్దిగా తెలియనట్టు ఉంటారు. ఆ టైంలో విపరీతమైన అల్లరి చేస్తుంటారు, హైపర్ యాక్టివ్. మామూలుగా వాడు అటు పరిగెత్తాడు, అటు చూసినప్పుడు ఇటు వచ్చేస్తాడు, అటు వెళ్తాడు, ఏం చేస్తాడు, రిమోట్ తీసుకుంటాడు, నొక్కేస్తుంటాడు, మొబైల్ తీసుకుంటాడు. మీ అందరికంటే ముందు మొబైల్లో యూట్యూబ్ నొక్కుతాడు, రీల్ చూస్తాడు. మీరు చూస్తూనే ఉండండి, మీ మొబైల్ ఇవ్వండి, ఎక్కడ నొక్కాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. ఆ వయసులో దే ఆర్ వెరీ వెరీ హైపర్ యాక్టివ్ అండి. అప్పుడేం చేస్తామో చాలామంది భయపెడతారు, భయపడడం గట్టిగా అని వారిని భయపెట్టడము, తిట్టడము, కొంతమంది కొట్టేస్తూ ఉంటారండి. చాలా తప్పండి, దయచేసి చెప్తాను, చాలా తప్పు. మీకు అలా కొట్టే ఓపిక ఉండి దయచేసి పిల్లల్ని కనకండి. కొట్టాల్సిన వయసు నేను చెప్తే ఇప్పుడు కాదు, అది వయసు కాదు. 0 to 5 కొట్టొద్దు, తిట్టొద్దు, భయపడద్దు. ఏమైతుంది? ఐ విల్ టెల్ యూ ది రీసెర్చ్ ఆఫ్ ది చిల్డ్రన్ హు హావ్ బీన్ బీటన్. ఆ వయసులో తన్నులు తిన్నవాళ్ళు, ఆ వయసులో తిట్లు తిన్నవాళ్ళు ఏమవుతారో మొత్తం రీసెర్చ్ మీకు చెప్తానండి. ఫస్ట్ ఆటిజం డెవలప్ అవుతుంది. ఆటిజం నౌ విపరీతంగా గ్రోయింగ్ డిసీజ్ ఏంటంటే ఆటిజం. ఆటిజం హాస్టల్స్, ఆటిజం హాస్పిటల్స్ కూడా చేసేయండి. ఎంత ఇబ్బంది వస్తుంది. రెండోది నత్తి, స్టామరింగ్ వస్తుంటుంది. మూడోది భయపడిపోతూ ఉంటాడు. వాడు 5 years 6 years అయినా సరే పాస్ పోతాడు, బెడ్ పైన భయపెడతా ఉంటారు, విపరీతంగా తింటూ ఉంటాడు. కొంతమందికి ఇవన్నీ లేకుండా బయటపడతారండి, కానీ వాడి లోపల షాడిజం 23 ఏళ్ళ తర్వాత బయటపడుతుంది. ఆ లోపల ఏదైతే తీసుకున్నాడో, ఆ కోపము బాగా తీసుకున్నాడో మనకి అర్థం కాదు. 23 ఏళ్ళ తర్వాత వాడు లంచగొండ అవుతాడు, షాడిస్ట్ అవుతాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్ అవుతాడు. ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళి పంపిది మిమ్మల్ని. అంటే ఐఎమ్ టాకింగ్ ద రీసెర్చ్ విచ్ ఇస్ హ్యాపెండ్, ప్రపంచవ్యాప్తంగా జరిగింది మీకు చెప్తున్నాను. మేబీ 80% కరెక్ట్ కావచ్చు, 20% కొన్ని ఉండకపోవచ్చు. నేను చెప్పింది కాబట్టి కాలేసానంటే నేను చేయలేదు. ఇప్పుడు మీరేమంటే మనమందరం తన్నులు తిన్నాం కదా, ఏమంటే తన్నులు తినలేదు, మనందరం తిన్నాం. అమ్మాయిలు కాదు కదా, అమ్మాయిలందరూ తన్నులు వాళ్ళే. అవునా కదా చెప్పండి, కంటే మాట్లాడితే అర్థం అవ్వట్లేదు మీకు. అవునా కదా చెప్పండి. మా నాన్న ఎలా కొట్టేవాడు సార్ నన్ను. ఒకసారి సుధాకర్ రెడ్డి సార్ మ్యాథ్స్ టీచరు నాకు క్లాస్లో కొట్టాడు. ఏడ్చుకుంటూ వచ్చి ఇంటికి చెప్తే మా నాన్న మళ్ళీ కొట్టాడు. నేను డబ్బా అంటాడు. ఏంటైనా ఆలోచించిన తర్వాత నేనేదో తప్పు చేసాను కాబట్టి సార్ కొట్టాడు కాబట్టి మళ్ళీ నేను ఇంట్లో చెప్పింది మళ్ళీ కొట్టాడు. సో ఇప్పుడు కొట్టడం కాదు కదా, టీచరు స్కూల్లో టీచర్ చూస్తారు అని టీచర్ చూస్తారు, ఇంటికి వచ్చి చెప్పేస్తాడు ఏడ్చుకుంటూ,
ఇంటి నుంచి బయలుదేరుతాను, నేనే మా అబ్బాయి కొట్టం, నువ్వు ఎలా తిడతావు సార్, నువ్వు ఎలా తిడతావు అని కొన్ని స్కూళ్ళ పైన పడి కుల సంఘాలు, మత సంఘాలు, బస్తీ సంఘాలు, ఏరియా సంఘాలు వచ్చి ఆ స్కూల్ క్లోజ్ చేయించడము, మాట్లాడము. టీచర్ల యొక్క రోల్ కూడా తగ్గిపోయింది. సుతారంగా చూసుకుంటున్నారు పిల్లల్ని. ఒక 2 మార్కులు తక్కువ వస్తే అమ్మ బయలుదేరుతుంది, మా అబ్బాయికి మార్కులు 2 ఎక్కడ పోయినాయి సార్, ఇది చేస్తే మార్కులు వేసుకుంటాము. నేను మళ్ళీ చెప్తున్నాను, స్కూల్లో పేరెంట్స్ వెళ్ళి దయచేసి పిల్లల మార్కులు అడగొద్దు, పిల్లల మార్పులు అడగాలి. ఎటువంటి మార్పులు వస్తున్నాయో మార్కులు అడగలేదు. ఒక్కసారి మీ మార్కులు చూసుకోండి, ఎన్ని వచ్చిందో మీ మార్కులు వచ్చి మీ అబ్బాయి దగ్గర మీ సంగతి బయటపడుతుంది. నేను చెప్పేది రైట్ అవ్వాలి. కాబట్టి మన మార్కులు కాదు, మన లోపల జరిగిన మార్పులే మనం మార్చాలి. కాబట్టి మార్కులు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు కావాలో అప్పుడు కావాలి. కాబట్టి ఈ 0 to 5 పిల్లల్ని ఎలా పెంచాలి దాని గురించి కొద్దిగా మాట్లాడతాను. ఈ వయసులో బాగా అల్లరి చేస్తూ ఉంటారండి, ఎప్పటికైనా అల్లరి చేస్తూ ఉంటారు, ఒక దగ్గర ఉంటారు, ఒక దగ్గర చేయరు. అది అలా చేయట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు పిల్లలు అలా చేయట్లేదండి. నేను కనిపిస్తాను కదా అందరికీ మీకు, సార్ మీరు పూర్తి చేసుకోండి కూర్చోండి సార్, మీకు పిల్లలు ఉన్నారా, కూర్చోండి, 10 మంది బ్లాక్ చేస్తున్నారు, బ్లాక్ చేయాలి. ఇంకోటి, ఈ రకంగా రికార్డింగ్ కూడా క్లియారిటీ ఉండదు సార్. ఇప్పుడు కూడా ఇలా రికార్డ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి సార్, చిన్న వైర్ వేయండి అక్కడికి, యాంప్లిఫైర్తో క్లారిటీ ఉంటుంది. ఇది ఎందుకు పనికిరాదు మీకు వీడియో తర్వాత కూడా, ఇంకా ఇది మొత్తం వాయిస్ వస్తుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు వీడియో రికార్డ్ ఇచ్చేవాడు నేను, నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, సో మీ మధ్యలో నన్ను ఎక్కడ కూడా ఆపొచ్చండి కావాలంటే, లేదంటే మీరు నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ మీ లెటరా. ఏదైనా ప్రైవేట్ విషయాలంటే ఫోన్ చేసి అడగొచ్చండి, పబ్లిక్ విషయాలంటే ఇక్కడే అడగొచ్చు తర్వాత. ఓకే, ఈ 0 to 5 లోపల పిల్లల్ని మామూలుగా మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళు అడిగేది తినిపిస్తూ ఉంటామండి, అడిగేది తినిపిస్తూ ఉంటాం. వాడు ఏడుస్తుంటాడు. మామూలుగా ఏడవడండి, పబ్లిక్ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాడు, చుట్టాలు వచ్చినప్పుడు కింద కూడా ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు మనకు తెలుసు, బ్లాక్మెయిల్ చేస్తే దొరికిందని అయిందని. ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు మీరు స్ట్రిక్ట్గా ఉండండి. మీరు ఎప్పుడైతే అలవాటు చేశారో ఏడిస్తే ఇస్తారు, ఏడిస్తే దొరుకుతుందని తెలిసిందనుకోండి, వాడికి ఉన్న ఆయుధం బ్రహ్మాయుధం అనేది ఏడిపోయి. కాబట్టి ఆ ఫస్ట్ టైం ఇగ్నోర్ చేయండి. ఏడమని ఏడిస్తే గొంతు బాగుంటుంది, బాలసుబ్రహ్మణ్యం ఏమైతారో ఫ్యూచర్లో మంచి ఏమైతే నాకు తెలియదు. ఏడవనియండి, ఏడిస్తే ఎనర్జీ, ఏడిస్తే ఆరోగ్యం, ఏడిస్తే బాగా ఆకలి అవుతుంది, ఏడిస్తే కళ్ళ నుంచి ఇవ్వడం, కళ్ళు బాగా కనిపిస్తాయి. మీరు ఏడవనివ్వండి పిల్లల్ని, ఏడవని కాదు వాడికి అర్థమైంది, ఓహో ఏడుపు మా అమ్మ నాన్న మీద పనిచేయట్లేదు కదా, అప్పుడు వేరే వెతుకుతాడు. నేను చెప్తున్నాను, నాకు మన్మరాలు ఉంది ఇంట్లో, నా మన్మడు ఉన్నాడు. మా కోడలు ఇలాగే మొదలుపెట్టింది, ఇది ఇలా చేయడం, అలా ఇలా నేర్పించడం మొదలు. అమ్మ లిటర్ గ్రాండ్, మామయ్య గారు డోంట్ వరీ అమ్మ, మామయ్య గారు డోంట్ వరీ అమ్మ. ఆమె ఒక తల్లిగా కొడుకును కూతురు చూసుకుంటుంది, నేనేమో ఒక సైకాలజిస్ట్గా చూస్తున్నాను. చూసిన తర్వాత అమ్మ ఏడవనన్నా, ఏడుస్తుంది మామయ్య గారు, ఏడవనమ్మా వచ్చేమన్నా. నేను మన్మల దగ్గర తీసుకొని, నాన్న ఏంటంటే ఇది కావాలండి, ప్లీజ్ అని అడుగు, ఇస్తా అని చెప్పాను. ప్లీజ్ తాత ఇస్తా అని చెప్పాను. ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ నేర్పించి 6 months అయింది. ఇప్పుడు ఏదైనా సరే ప్లీజ్ తాత ఇమ్మంటారు. అంటే మనము ఆ ఏడుపు ప్లీజ్ కింద మార్చొచ్చాను, ప్రతి ఇంకోటి మార్చుకోవచ్చు. అంతేగాని ఆ ఏడుపు ఏడిస్తే తప్పేం లేదు, ఏడుపు మీరేం లొంగిపోకండి. ఇక రెండోది, పిల్లలకు మీరు మంచోళ్ళు కానీ వేరే పేరెంట్స్, మీరు చాలా మంచోళ్ళు, గోల్డెన్ పేరెంట్స్ చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది అమ్మలు అయ్యలు చాలా బిజీ ఉంటారు, వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళి. అమ్మల సంగతి చెప్తున్నాను. ఆ నోట్లో ముద్దలు పెట్టో పని అయిపోతుంది, నోట్లో అన్నం పెట్టో పని అయిపోతుంది. ఇంకా అయిపోతేసి ఏం చేస్తారు, ముందు ఏం పెడతారండి, ఏం పెడతారు, అయిపోయారు ఫోన్ పెడతారు. లంచగొండి, లంచం నేర్పిస్తున్నాం మనం. తినకుంటే ఫోన్ ముందు పెడుతున్నది అలవాటు చేస్తుంది పేరెంట్సే, తర్వాత ఫోన్ ఉందని చెప్పేది పేరెంట్సే. ఈ మధ్యలో నేను చెప్తున్నానండి, నేను విజయవాడకి ఎవ్రీ మంత్ 4 to 5 times వెళ్తానండి విజయవాడకి. ప్రీవియస్ లైఫ్ యూజ్డ్ టు బై ట్రైన్, కార్ వెళ్ళేవాడిని. దానికంటే బెస్ట్ ఏంటంటే అమరావతి బస్సులు వెళ్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. బస్సుగా 2 seats బుక్ చేసుకుంటానికి, పక్క కూడా చూసుకుంటానికి రోజు కాబట్టి దాంట్లో హ్యాపీగా వెళ్తున్నప్పుడు. ఈ మధ్య లాస్ట్ 10 days బ్యాక్ జరిగింది, నేను 8 number సీట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ 6 and 5 seat నెంబర్ ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే పక్కలతో మాట్లాడిస్తుంటారు. అది మార్నింగ్ 5 o'clock ఒకటి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి నేను కూడా పడుకోవడం సూర్యాపేట వరకు.
సూర్యాపేటలో ఒక చిన్న హోటల్లో ఆపాడండి, బస్సు ఆపాడు. అక్కడ 10 నిమిషాలు అంతా అక్కడ పెసరెట్ బాగుంటుంది, మీరు కూడా తినండి. ఓకే, అక్కడ నేను దిగాను. దిగినప్పుడు ఆ రోజు ఎందుకంటే నేను మార్నింగ్ తినొద్దు అనుకున్నాను, అలా కూర్చున్నాను. ఆ పక్క పేరెంట్స్ ఏం చేస్తారు, చిన్న పాప ఉంది, 2.5 years పాప ఉంది. ఆ పాపకు మార్నింగ్ తినాలి కాబట్టి ఒక బాక్స్ ఓపెన్ చేసినండి, 6 ఇడ్లీలు ఉన్నాయి అన్నారు. ఓకే, ఇడ్లీ నోట్లో పెడుతుంది, తినంటుంది, తినట్లే. వాళ్ళ నాన్నకి ఐడియా వచ్చింది. ఏం ఐడియా? మొత్తం 4 ఇడ్లీ తినేసి తిన్నంత వరకు నేనేమనలేదు, తిన్న తర్వాత ఏమనలేదు. ఎందుకు బాస్ ఎట్లా చేస్తారంటే, మిమ్మల్ని గుర్తుపట్టాను సార్, అప్పటి నుంచి మీరు పడుకుని కాబట్టి నేనేమనలేదు. ఏం సార్ ఇది అన్నారు. అలా పెట్టడం కరెక్ట్ కాదండి, పిల్లలు ఉంటే తెలుసు సార్ అంటే, పిల్లలు ఉంటే తెలుసు సార్ అన్నాడు. అదే మనమరాలు ఉన్నారే నాకు, అలా కాదు సార్ అని. మీరు ఆగొచ్చు కదా. లేదు సార్ తినదు. అవి ఇంకా ఆమె చెప్తుంది, మా పాప తినదండి. తినదా? గంట సేపు ఆగండి. తినదా అండి? 2 గంటలు ఆగండి. తినదా అండి? ఇది కరెక్టా? ఇది కరెక్టా చెప్పండి. నేను 2 గంటలు ఆగండి. అమ్మా ఇడ్లీ అంటారు, నానా ఇడ్లీ అంటారు, తినాలంటారు. ఆకలి ఏందో పిల్లలు చూపించకుండా నోట్లో కుచ్చేస్తున్నాడు, నోట్లో కుక్కేస్తున్నాడు. సో ఎప్పుడైతే మీరు పిల్లలు లావుగా ఉండాలి కాదండి, శక్తివంతంగా స్ట్రాంగ్ ఉండడం కాదు. బోన్ స్ట్రాంగ్ కావాలి లోపల. లావు అయితే పుష్పలు మళ్ళీపోతారు, తర్వాత మళ్ళీ లావు తగ్గించడానికి మళ్ళీ వెళ్ళాలి దాన్ని. అలా కాదు, బొద్దుగా ఉండడం ఇంపార్టెంట్ కాదు, స్ట్రాంగ్గా ఉండడం ఇంపార్టెంట్. ఆ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళకి ఆకలి అయినప్పుడు పెడితేనే జీర్ణమవుతుంది. కాబట్టి ఇది చిన్న సజెషన్ అండి, మీ ఇష్టమైన ఫాలో చేయడం లేదు. దయచేసి మొబైల్ చూపించి, టీవీ చూపించి నోట్లో కుక్కకండి. ఈ వయసులో ఉండే పద్ధతి అదే. చాలా మంది ఆలోచిస్తున్నారు, ఇది చూడరా, ఇది అయ్యేదా? నేను ఆలోచిస్తున్నా, తెలిసి ఇది అయ్యే పని కాదు. ప్రాక్టీస్ చేయండి, 2 సార్లు చూడండి, 2 times చూడండి. దానికి మీ ఆయన కూడా సపోర్ట్ పెట్టే మొబైల్ అంటాడు, కాదు పెట్టద్దు, పెట్టకండి. కరెంట్ పోయిందని చెప్పండి, పవర్ అయిపోయింది చెప్పండి, ఇంకోటి చెప్పండి. కానీ నోట్లో మాత్రము పెడతప్పుడు ఆకలి ఏందో చూపించండి. ఏం కాదండి, 10 నిమిషాలకు 20 నిమిషాలకు ఆపనకో అడుగుతారు, అప్పుడు ఇవ్వండి, అద్భుతంగా తింటారు. ఈ వయసులో ఉండేదండి మొండి, జగమొండి, దాని తర్వాత అల్లరి, ఏడమని ఇవ్వండి. ఒక్క దగ్గర కూడా రండి, పరిగెత్తా ఉంటే ఒకరు ఆర్డర్ ఓకే అంటే ఇలా. ఎందుకు పరిగెత్తద్దండి? నువ్వు ఎలా పరిగెత్తావు, వాడు పరిగెత్తడా? పరిగెత్తనివ్వండి. మామూలుగా మీ ఇంట్లో మీ నాన్నగారు అనుకోండి, 90% ఉండరు అనుకోండి, మీరు మంచిగా కాబట్టి ఉంటారు. వేరే స్కూల్ పేరెంట్స్ ఇంట్లో నాన్నగారు ఉండరు, తాతయ్య గారు ఉంటారు, మీరు మంచి వాళ్ళని ఉంటారు. నేను చెప్పేది రైటే కదా. వేరే స్కూల్ ఉంటారు, మీరు అమ్మ నాన్న ఇంట్లో వచ్చుకుంటారు, నాకు తెలుసు. ఓకే, అర్థమైతే అర్థం చేసుకోండి. అదే ఆ తాతయ్య ఏం చెప్తుంటే, నమ్మ గ్లాస్ వాటర్ పట్టుకురా అంటాడు. ఈడు బాబు ఏం చేస్తాడు, లోపలికి వెళ్ళి అమ్మ వాటర్ ఇమ్మంటాడు. తాత అడుగుతుందని తీసుకొని వస్తుంటాడు. తీసుకొని నడుస్తారా, పరిగెత్తారా? అప్పుడు వాళ్ళ నాన్న పరిగెత్తారంటాడు. సార్ ఇప్పుడు చెప్పి అయిపోయిందండి. అనగానే గ్లాస్ కింద పడుతుంది, ఏడుకోవాలి. భయపెట్టింది ఎవరు? అంత భయపెట్టాల్సిన అవసరం ఏంది? అవసరం లేదండి, అంత అరవాల్సిన అవసరం లేదు. పడతాడు, కింద పడతాడు, పడని స్ట్రాంగ్ అవుతాడు. 2 సార్లు మనమందరం కింద పడకుండా లేచామా, పడని మళ్ళీ ఏమవుతుంది? కింద పడని వచ్చి మనం ఏం చేస్తాం, దాన్ని కొడుతాం. ఇదే అదేంది కొత్తగా, దాన్ని కొట్టమేంది? నేను చెప్పే జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడ తగిలింది నాన్న, ఎక్కడ తగిలింది, ఇలా పరిగెత్తి తగులుతుంది, స్లో వెళ్ళు, పరిగెత్తు, ఏం కాదు అని ఎంకరేజ్ చేయండి. అంతేగాని పడితే ఏమవుతుందండి, బ్లడ్ వస్తుంది, అంతే కదా, ఏం కాదు. మనం అందరం దెబ్బలు తినకుండా, మోకాలు చిప్పలు పలకుండా సైకిల్ నేర్చుకున్నామా? సో డోంట్ వరీ, లెట్ దెమ్ బికమ్ స్ట్రాంగ్. ఊర కోళ్ళలాగా పెంచండి, పోల్ట్రీ ఫామ్ కోళ్ళలాగా పెంచకండి. నేను చెప్పేది అర్థమైంది లేదు. పోల్ట్రీ ఫామ్ కోళ్ళే పెట్టండి, అది మీరు తీసి కింద పెట్టండి, అక్కడ కూడా అడుగుతుంది, అక్కడే ఉంటుంది, తింటది పట్టది పోతుంది, తింటది పోతుంది. అంటే ఆ ఊరు కోడి పట్టుకోవాలంటే 8 మంది పట్టుకోవాలి. సో అలా పెంచాలంటే మనం పిల్లలు పెంచాలి. 0 to 5 కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. ఒకవేళ చేసి ఉంటే నేను చెప్పబోయే సెకండ్ స్టేజ్లో దాన్ని కరెక్ట్ చేయండి. సెకండ్ స్టేజ్ ఏదో కరెక్ట్ చేయండి. ఒకవేళ చేసి ఉంటారు, నాకు తెలిసి చేసి ఉంటారు, ఒకవేళ చేసి ఉంటే కరెక్ట్ చేయండి. ఒకవేళ చేయకుంటే అటువంటి ఏజ్ పిల్లలు ఒకవేళ, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎబో 5 years దాటిన వాళ్ళే. ఓకే, ఒకవేళ ఇంకా మీరు ఆ వయసు పిల్లలు ఉంటే నేను చెప్పేది మాత్రం ఫాలో కండి దయచేసి. మీరు నెక్స్ట్ స్టేజ్
కొద్దిసేపు మాట్లాడుకుందాం. 6, 7, 8, 9, 10, 11:30, 12 వరకు చాలా ఇంపార్టెంట్ ఏజ్ అండి. అప్పుడు మెమరీ స్టార్ట్ అవుతుంటుంది. 6 ఏళ్ళు 7 ఏళ్ళ వయసులో పిల్లలు మాటలు అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, పరిగెత్తుతూ ఉంటాడు, ప్రశ్నలు అడుగుతూ ఉంటాడండి. అమ్మ నాన్న అదేంటి ఇంకా అడిగాండి. ఈ టైంలో పిల్లలు చెడగొట్టేది మీ స్కూల్ పేరెంట్స్ తప్ప పేరెంట్స్. ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని వినండి. నానా చెప్పు డాడీ అన్నాడు. మీ అందరి పిల్లలు ఇప్పుడు అమ్మ అనిపించిన వీలుంటే అమ్మ అనిపించుకోండి, మమ్మీ అనిపించుకోండి, మీ ఇష్టం. ఓకే, అమ్మ అని చెప్పాను, అమ్మ పవర్ చెప్పాను, అమ్మ అంటే లోపల ఉన్న ఎంత ఎనర్జీ లెవెల్ చెప్పాను. మమ్మీ అనిపించుకుంటారో మా అమ్మ అనిపించుకుంటారో మీ ఇష్టం, దాంట్లో చేయబెట్టాను. ఓకే అనా చెప్పు డాడీ అంటాడు. సీన్ అంకుల్ వస్తాడా? ఓకే డాడీ నేను లేదని చెప్పినాను. ఓకే రెడీ ఉంటాడు. సీన్ అంకుల్ వస్తాడు. డాడీ నాడరా? సీన్ అంకుల్ డాడీ లేడని చెప్పాను అంకుల్ అంటే ఇది రాదు. మనమే నేర్పించాం అబద్ధమాట. పెద్దగా అయిన తర్వాత ఏమంటే తెలుసా, మీ వయసు 60, 65 ఇంటికి వస్తాడు, వాడు భార్యకి ఎక్కుతాడు. లేడని చెప్పండి మీరు వస్తే ఎవరు నేర్పిస్తారండి అబద్ధాలు? దే గ్రాబ్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గ్రాబ్ చేస్తారండి. ఒకవేళ మనం చూస్తూ ఉంటే ఒకప్పుడు మన మెమరీ వరకు ఇప్పుడు పిల్లల మెమరీ పవర్కు చాలా డిఫరెన్స్ ఉందండి. మనం ఆల్జీబ్రా ఎప్పుడు నేర్చుకున్నాం సార్? ఆల్జీబ్రా ఎప్పుడు నేర్చుకున్నాము? ఇప్పుడంటే వాళ్ళ అన్ని సబ్జెక్టులు అసలు మనకు 8th, 9th, 10th వరకు నా వయసు నేను 63 అండి, ఎంతమంది నాకు తెలియదు. ఆ వయసు మన వయసు ఉన్న వాళ్ళు చాలామందికి సెక్స్ అంటే ఏందో ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు తెలిసేది కాదు. ఇప్పుడు 8th క్లాస్ ఉంది, 8th, 9th అమ్మా, రీప్రొడక్టివ్ సిస్టమ్ 8th, 9th. సో దే ఆర్ వెరీ ఫాస్ట్. అన్ని విషయాలు నేర్పిస్తున్నాం, మనకు అన్ని విషయాలు చెప్తున్నాం. ఇటువంటి విషయాలు మనం ఏం చేయాలంటే రోల్ మోడల్గా ఉండాలి. పేరెంట్స్ రోల్ మోడల్ అండి. లక్కీగా మనం ఇదే కాకుండా ఏం చేస్తాం సార్, ఈరోజు అడిగాను ఏమవుతారు నాన్న అడిగాను. మీ అందరు పిల్లలు టైం ఎక్కువ లేదు కాబట్టి హాఫ్ అన్ అవర్లో కొన్ని చెప్పాను. అదే బుక్ పెన్ ఉంటే రాయించేవాడిని పిల్లలతో, వాటి విల్ బికమ్ అని. సరదాగా ఊరికి పిల్లల్ని నేను అడిగాను రిక్వెస్ట్, కొంచెంసేపు మాట్లాడతాను. ఎందుకంటే పిల్లలతో మాట్లాడితే వచ్చే మజా డిఫరెంట్. అందుకోసం అంత కొంచెంసేపు మాట్లాడి మీ దగ్గరికి వచ్చాను. నేను వచ్చి మీ గురించి వాళ్ళందరూ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, ఆర్మీ అన్నారు పిల్లలు. మీకు చెప్పారని మేము కూడా తెలుసా? నువ్వా డాక్టరా? నువ్వా డాక్టర్? ఆడు గాలి తుస్సు, వాడు ఏదో ఇప్పుడు డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, నువ్వు అజ్జయ్యరా పెట్టేస్తాం. అయితే ఎంకరేజ్మెంట్ లేదు ఇక్కడ. ఏదో మనమందరం ఈ రకంగా సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం మళ్ళీ చెప్తాను, దయచేసి ఆలోచించండి. వెదర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇటువంటి స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించారంటే యు ఆర్ లిటిల్ వెల్ ఆఫ్. మీ టాపిక్ రైట్ ఆర్ రాంగ్? లిటిల్ వెల్ ఆఫ్ అంటే ఫుల్ వెల్ ఆఫ్ అలేదు. ఓకే, ఇవ్వండి జవాబు చెప్పండి. ఎస్ ఆర్ రాంగ్? దానికి కారణం మీరు కానే కాదు, మీ అమ్మ నాన్న చేసుకున్న మంచి పనులు, మీ అమ్మ నాన్న చేసుకున్న పుణ్యంతో మనం హ్యాపీగా ఉన్నాం బాస్. మనం మంచిగా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు. ఐ బిలీవ్ ఇన్ దట్ కర్మ, వెదర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇక్కడ చేసుకుంది ఇక్కడే ఇచ్చిపోతాం, ఇంకెక్కడి ఇవ్వం. ఇక్కడ మంచి చేస్తే 1000 టైం తిరిగి వస్తుంది, చెడు చేస్తే 1,00,000 టైం తిరిగి వస్తుంది. ఇక్కడ కాదు కావాలంటే అది మన వేరే టాపిక్ అయితే కూడా వెల్కమ్ బ్యాక్ టు. సో పిల్లలకు మనం ఏం నేర్పిస్తామని మోస్ట్ ఇంపార్టెంట్. ఏమవుతావు? డాక్టర్ అవుతా, వేసేస్తాం అని మళ్ళీ కొంచెం డాక్టర్ అని కదా ఏమని అడిగారు. ఒకవేళ మీ ఇంట్లో కనుక చెప్పారనుకోండి, న్యూ ఇయర్ అన్నారు కదా, అలా న్యూ ఇయర్ ఏం వేద్దాం అనుకున్నావు నువ్వు చెప్పురా అని సాయంత్రం అడగండి. ఏమో 8th క్లాస్ నుంచి అడగండి, మరీ 7th క్లాస్ వదిలిపెట్టండి. 8th క్లాస్ పిల్లలు ఉంటే ఏమవుతావు అడగండి. నాన్న నేను డాక్టర్ అవుతా అంటాడు. అందుకని ఏం చెప్పాలి తెలుసా? ఓకేనండి, ఈరోజు ఏం చేయండి, మీ బాబునో మీ పాపనో, ఇది 6 నుంచి 12 ఏళ్ళు ఉన్న బాబును, 6 నుంచి 12 ఏళ్ళు ఉన్న పాపను ఏం చేయాలి తెలుసా? ఓ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. మీ ఏరియాలో డాక్టర్ ఫీజు ఎంత ఉంటుందండి చెప్పండి సార్? 500.
చీఫ్ డాక్టర్ కొద్దిగా పెంచండి. పెంచండి 1000. వెరీ గుడ్. 1000 రూపీస్ డాక్టర్ తీసుకెళ్ళండి మీ అబ్బాయిని. మీ అబ్బాయి చేతికి 1000 రూపీస్ ఇచ్చి ఫీజు కట్టమని చెప్పండి. ఫస్ట్ ఫీజు కడతాడు, రసీదు తీసుకుంటాడు. మీరు మీ అబ్బాయి మీ అమ్మాయి కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటాడు, చెప్పండి అంటాడు. నాకేం లేదని చెప్పండి. మీ అబ్బాయి, మా అబ్బాయి కూడా ఏం లేదని చెప్పండి. ఎందుకు వచ్చారంటాడు, సార్ ఫీజు కట్టాము, మీరు 10 నిమిషాలు టైం తీసుకున్నాము, దయచేసి మీరు ఇలా డాక్టర్ అయినా మా అబ్బాయికి చెప్పండి సార్. మీరంటే మా అబ్బాయికి చాలా ఇష్టం సార్, మీరు ఒక హీరోలాగా చూస్తుంటాడు సార్. ఓకే ఓకే చూస్తూ ఉంటాడు సార్. అయితే 4 విషయాలు చెప్పండి సార్. మీ అబ్బాయికో మీ అమ్మాయికో అతను ఎలా డాక్టర్ అయ్యాడో డెఫినెట్లీ స్పెండ్ చేస్తాడు. యూ పేడ్ మనీ అండ్ తప్పకుండా నాకు మాట్లాడతాడు. అప్పుడు మీ అబ్బాయి మైండ్ లేబర్ తెలుసా, ఒక డాక్టర్ని కలవాలంటే బయట 1000 రూపాయలు కట్టాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత ప్రెస్టేజ్ ఇంత గౌరవం ఉంటుందని తెలిసిన తర్వాత రోజు చదువుకోమని చెప్పక్కర్లేదు. ఇంకా రోజు ఎంబడబడి అక్కర్లేదు, చదువురా అని న్యాగింగ్ అక్కర్లేదు. ఆ రోల్ మోడలింగ్ మైండ్లో పడిపోతుంది. అదే జడ్జ్ అన్నారు అనుకోండి, తీసుకెళ్ళండి. మన హైదరాబాద్లో ఉన్నారు లక్కీగా, దేర్ ఆర్ సో మెనీ జడ్జెస్. కలెక్టర్ అనుకోండి, అట్లీస్ట్ హైదరాబాద్లో మోర్ దెన్ 400 IAS ఆఫీసర్స్ ఉన్నారు హైదరాబాద్లో. ఎవ్రీబడి అండి, మీరు జస్ట్ మెయిల్ పెట్టండి, దే విల్ గివ్ అపాయింట్మెంట్. మెయిల్ పెట్టండి, యూ గెట్ మెయిల్స్ ఆల్సో. గూగుల్కి వెళ్ళి హైదరాబాద్ తెలంగాణ IAS ఆఫీసర్స్ లిస్ట్ అని వచ్చేస్తుంది మీకు. ఒక మెయిల్ పెట్టండి, సార్ ఐ వుడ్ లైక్ టు కమ్ అండ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, మీ అండ్ మై సన్ వుడ్ లైక్ టు కమ్ అండ్ టేక్ ఏ సెల్ఫీ విత్ యూ. పెట్టండి, 5 పెట్టండి, 2 కెంపర్స్ అనమాట. తీసుకెళ్ళి మీ అబ్బాయి తీసుకెళ్ళి సెల్ఫీ తీసుకోండి సార్. మీరు చాలా వాళ్ళకి దానికి వెళ్తేప్పుడు చేతులు ఖాళీగా వెళ్ళొద్దండి, ఏదో ఫ్రూట్స్ ఏమో తీసుకెళ్ళండి. అంటే మన సాంప్రదాయం, భారత సాంప్రదాయం అదండి, ఎవరింటికి వెళ్ళాం చేతులు ఖాళీ వెళ్తాం, ఖాళీ వెళ్తే ఖాళీ వస్తాం. ఓకే, సో అప్పుడెప్పుడైతే నా మోడలింగ్ పడుతుండదండి. పోలీస్ అంటారు, ఇక్కడ కొంచెం జాగ్రత్త చేయాలి. పోలీస్ అంటే మాత్రం జాగ్రత్త చేయాలి. CA బాస్ మనం మీ అబ్బాయిని తీసుకెళ్ళామని చెప్పాను. దట్స్ 11:30 అవుతుందండి. 7కి అన్నాడు. కూర్చోమని చెప్పి అప్పుడు బైక్లే ఉండే కదా, బైక్ మీద వాళ్ళ అబ్బాయిని మధ్యలో నేను మనం నడిపించుకుంటూ వెనకాల వాళ్ళ అబ్బాయిని మా ఫ్రెండ్ని కూర్చోబెట్టుకున్నాము. ముగ్గురం కలిసి నాంపల్లికి వెళ్ళాము. ఇక్కడ ఆంధ్ర సర్జికల్ షాప్ ఉందండి, మీరు చూస్తుంటే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి నేను వెళ్ళి ఒక స్టెథోస్కోప్ కొన్నాను. స్టెథోస్కోప్ కొని బ్యాగులు జేబులు పెట్టుకొని మళ్ళీ ఏంటో అడగాలి, చెప్పి ఏంటి అడుగుతుంటే చూపిస్తాను. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అది 15 నిమిషాలు దగ్గర కాబట్టి ఇంత ట్రాఫిక్ లేదు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ స్టెథోస్కోప్ అందరి ముందు వాళ్ళు మెడల్ వేసాను. మెడల్ వేసి నాన్న ఐఎమ్ గిఫ్టింగ్ యూ అని చెప్పాను. ఇదేంటి అంకుల్ అన్నాడు. పెట్టి చూడరా అని చెప్పాను. కొట్టుకుంటుందని చెప్పాడు. కొట్టుకోరా అందరు చూడరా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో అందరు చూశాడు. అందరు కొట్టుకుంటుంది, డబ్బు సౌండ్ వస్తుందని చెప్పాడు. తీసేసాను. బాగుందని, చాలా బాగుంది అంకుల్, ఆడుకున్నాను. ఆడుకోరా ఇప్పుడు కాదని చెప్పేసి అక్కడ వాళ్ళ నాన్నగారి, అంటే వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంది, ఈ ఎక్స్పైర్డ్. ఆ ఫోటో పక్కకు చిన్న మూల మేక్ ఉంది. ఆ మేక్ నాన్న ఇది నీదే డాక్టర్ అయినాక అని చెప్పాను. డాక్టర్ కేమ్స్ నౌ ఒకటే చెప్తాడు, అంకుల్ మీరు ఇచ్చిన స్టెథోస్కోప్ నేను మార్చింది. ప్రతిరోజు చూడగానే డాక్టర్ డాక్టర్ బాస్. మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎమ్మడి పడక్కర్లేదు, వాళ్ళకు మోడలింగ్ చేయాలి. నేను చెప్పిన స్టెథోస్కోప్ కూడా కట్టేసి ఓకే అంటే ఇంకో మోడలింగ్ ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళ కష్టమైపోతుంది. కాబట్టి ఇంకోటి ఆలోచించండి, వాళ్ళకి ఎంత చేయాలి ఆలోచించండి. వాళ్ళ మైండ్ వాడాలి. నాగింగ్ పనికిరాదండి, నాగింగ్ పనికిరాదు. నాగింగ్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇంకా బాస్ ఇద్దరు కూర్చోండి, ఒకరు కూర్చోండి బాస్ ప్లీజ్. చాలామంది మిస్ అవుతారు కదా. ఓకే, సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ వయసులో మెయిన్గా చాలామంది పేరెంట్స్, మీ స్కూల్ పేరెంట్స్ తప్ప 5వ సార్ అన్నారు. ఓకే, పక్కన పేరెంట్స్ పోలుస్తాడు. చూడరా అమ్మాయిని చూసి నేర్చుకో, ఎన్ని మార్కులు చూసు, అబ్బాయిని చూడరా నేర్చుకో అంటూ ఉంటారు. మళ్ళీ ఈయన కొడుకును పక్క కొడుకుని పోలుస్తాయండి. ఈయన కొడుకే కదా, ఈయన కూతురు కదా, పక్క కూతురుతో పోల్చడం ఏంటి? నెవర్ కంపేర్ చిల్లడి మీద నచ్చింది. నెవర్ కంపేర్. వాడి కనుక తిక్కర ఏదంటే పక్కింటి అమ్మాయిని చూస్తుంటాడు. ఇక తర్వాత ఏమిటో మీకు తెలుసు, నాకు తెలిసి అది కాదండి. మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్ చిల్డ్రన్. నెవర్ కంపేర్ అండి. నీ బ్లడ్ అది, పక్కలతో కంపేర్. వానికి ఇంకా తిక్కరగిందనుకో, అన్నా సరే నేను పక్కన చూసి నేర్చుకుంటా, పక్కింటి అంకులు 2 కాళ్ళు నేను ఏందని పాత పైకి అంటే ఇప్పుడు నీ వేడి పెట్టుకోవాలి కదా. కాబట్టి ఎప్పుడు కూడా కంపేర్ చేయకండి. ఏం చేయాలి అన్నా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మీకున్న డిమాండ్స్ ఏం తెలుసా అండి? ఎప్పుడు అన్ని సబ్జెక్టులో 100 రావాలనుకుంటాం. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి.
వందని వాళ్ళు చేస్తారు, పోయి అడుగుతారు పేరెంట్స్ చేస్తారు, లేకపోతే యూనివర్సిటీ ఎగ్జామ్స్ అంటే ఐఏఎస్ ఎగ్జామా కాదు. కాదండి, ఎప్పుడు కూడా మార్కులు కాదు, మనం ఏం చేయాలి వాళ్ళతోని మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ 65 వచ్చిన మ్యాథ్స్లో ఇంటికి వచ్చిన క్లాస్ తీసుకుంటాను. నువ్వు ఇంతేరా, నీకు 60 వచ్చినాయి, లాస్ట్ 63 వచ్చినాయి, నువ్వు ఇంతే కానీ చదువు రాదు, పాట రాదు, నేను పశువుల పంపురా, ఆడి పంపురా, ఆట విప్పి రాదు, మనం పురాణం మొదలు పెడతాం, దండక మొదలు పెడతాం. ఈ మైండ్లో బాగా నాటుకుంటాయండి, చాలా బాగా నాటుకుంటాయి. ఇదే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను, చెప్తాను. రీసెంట్లీ నేను గుంటూరులో మాస్టర్ మైండ్స్ అనే కాలేజ్ ఉందండి, మీకు తెలుసు లేదు, అది నా ఫ్రెండ్ మోహన్ గారు ఉన్నారు, వారి యొక్క కాలేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను డే 1 నుంచి ది మెంటర్ ఫర్ దట్ కాలేజ్. అంటే అది ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎలా డెవలప్ చేయాలో, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వాలి, నేను డిజైన్ చేస్తూ ఉంటాను. మొన్న కూడా ఆల్ ఇండియా ర్యాంక్ వాళ్ళకి వచ్చాయి. సో అక్కడ వెళ్ళినప్పుడు అందరూ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చారండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చారు. మోహన్ చెప్పాడు, సార్ వీళ్ళు మొత్తము వచ్చి వీళ్ళు ఏమైనా మార్చాలి సార్. నాకు ఏం మార్చక్కర్లేదు, నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అప్పుడు గుంటూరు వెళ్ళినప్పుడు ఏమైందండి, నేను ఐ వెంట్ బై దిస్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాను. గుంటూరు వెళ్ళినప్పుడు ఏమైందండి, దాంట్లో 4 గంటలకు దిగిందండి. అక్కడ నేను గుంటూరు స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. రూమ్ ఇచ్చాడు. అంత మార్నింగ్ ఎలా నడవాలి, హోటల్ తీసుకెళ్తామంటే 200 సార్లు అన్నాడు. నాకు తర్వాత తెలిసింది అంటే 500 మీటర్లే ఉన్నది, 500 మీటర్లే ఉన్నది. సరే నేనేమంటానంటే ఎప్పుడు కూడా నా ఓన్ విషయం చెప్తానంటే నెవర్ బార్గెన్ విత్ పూర్ పీపుల్. నా 200తో వాడు ఇల్లే కట్టుకోడు, వాడు పేదవాడు. ఓకే, నేను చెప్పాను, నాకు తెలుసు నేను గూగుల్ కొడితే తక్కువగా అనిపిస్తుంది, నువ్వు 200 అడుగుతున్నావు, నేను 200 ఇస్తా, కానీ నీ ఇంటర్వ్యూ నాకు కావాలి. ఎన్ని గంటలకు? మార్నింగ్ 4 AM. నాదేం ఇంటర్వ్యూ సార్ అన్నాడు. నువ్వు ఆటో ఎందుకు నడిపిస్తున్నావు చెప్పు. ఎందుకు నడిపిస్తున్నావు సార్? నడిపిస్తున్నావు సార్ ఇలాగే. ఎప్పుడు నడిపిస్తున్నావు? 8 ఏళ్ళు అయ్యాయి సార్. 8 ఏళ్ళ నుంచి బాగుపడలేదండి. ఏం బాగుపడతాం సార్, మా బతికింతే సార్ అని మొదలుపెట్టాడు ఆయన. ఆ గుంటూరు యాసనం, నేను తెలంగాణ చెప్తున్నాను. ఓకే, మరి ఏంటి, మీ నాన్న చిన్నప్పుడు చెప్పలేదా అంటే, సార్ మా నాన్న మార్నింగ్ లేచి చదువుకోమని చెప్పింది సార్. మా నాన్న రోజు మార్నింగ్ లేచి చదువుకోమన్నాడు. మా నాన్న మార్నింగ్ లేదు సార్, మా నాయన నేను ఉంటే ఇలా ఆటో ఎందుకు సార్? అప్పుడే మార్నింగ్ లేచి చదువుకొని ఉంటే రోజు మార్నింగ్ లేవాల్సిన బతుకోలేదు కాదు సార్. అప్పుడు మార్నింగ్ లేస్తే 2 ఏళ్ళు లేవాల్సి వస్తుంది సార్, 2 ఏళ్ళు లేదు సార్, 8 ఏళ్ళ నుంచి లేస్తాం సార్, 20 ఏళ్ళ వరకు లేవాల్సి వస్తుంది సార్. ఈ స్టోరీ చెప్పట్లేదు ఉన్నదోటి చెప్పిన. ఆ రోజు ఆటో అంతా సెల్ఫీ కూడా తీసుకున్నాను, అది పెట్టేశాను. ఇది కనెక్ట్ అవుతుందా కాదు చెప్పండి. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండి, కుక్కుడు స్టోరీ కాదు ఇది. అంటే మనం ఏం చేయాలంటే మన యొక్క రోల్ మోడల్ మనం ఎలా ఉన్నాలో పిల్లలకు చెప్పాలి. ఒక్కరోజు దయచేసి 6, 7, 8, 9, 10, 11, 12 ఏళ్ళ లోపల పిల్లలుంటే, ఒకవేళ 9 ఏళ్ళు దాటిన పిల్లలుంటే మీ ఇంట్లో అసలు మీ స్టోరీ చెప్పండి దయచేసి. మై డియర్ రెస్పెక్టెడ్ ఫాదర్, నాట్ మదర్. అసలు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 10% తప్పితే మిగతా వాళ్ళందరూ ఒకప్పుడు 0 సార్. నా అది హీరో ఇట్లా అమ్మ నాన్న అవుతుంది, అమ్మ నాన్న ఆశీర్వాదంతో. ఓకే, మీరు నమ్ముతారు కూడా ఏమాత్రం అది చెప్పండి. నేను అలా ఉండేది రహా ఇలా. ఈ వయసులో అన్నం తినడం నేర్పించండి. నా చిన్న రిక్వెస్ట్. తినడం రాదండి, ఈ అమ్మ ప్రేమతో నోట్లో ముక్కేస్తుంది. ఎందుకంటే వాడు యూనిఫామ్ వేసుకుంటే టై కట్టుకుంటే నోట్లో పెట్టేస్తుంటుంది. మీరు కాదు, వేరే స్కూల్ వాళ్ళు, నాకు తెలుసు. 7వ సారి ఓకే, లాస్ట్ 30 సార్లు చెప్తాను. అది ఎందుకు నోట్లో కూడా మార్నింగ్ లేవని యూ మస్ట్ రైజ్ బిఫోర్ సన్ రైజ్ అని మాట తీసుకున్నాను. 8th, 9th, 7th, 8th, 9th, 10th మాట తీసుకున్నాను. ఇప్పుడు మీ రోజు తెలుసా?